హలో అండి. ఏంటి పట్టుకొచ్చేసాను అనుకుంటున్నారా? బరువు మోయలేకపోతున్నా నేను. ముందు పక్కన పెట్టేద్దాం. ఎంత బరువు ఉందో ఏంటో చూసేద్దాం పదండి. నేను కూడా చూపిస్తా మీకు కూడా. బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసేస్తున్నా. ఏదో నాకు తెచ్చినట్టు ఫీల్ అయిపోతున్నా హ్యాపీగా. మనకు కాదు ఇంట్లోకనమాట. చూపిస్తాను చూసేయండి. ఒక 2 కవర్లలో ఏమున్నాయి, ఈ బాక్స్లో ఏముందనేది. ఏం లేదండి, ఇంకేముంటాయి, మటన్ అనమాట. మటన్ తెచ్చారు. ఇదైతే ఫ్రెష్ మటన్ అండి. అక్కడే కట్ చేయించుకొని ఇలా ప్లేట్లలో ఇలా పెట్టి నైలాన్ కప్పి తెస్తారనమాట. వీళ్ళు అయితే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటారండి. మనలాగా 1 కిలో 2 కిలోలు తెచ్చుకొని అప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినరనమాట. వీళ్ళు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని తింటూ ఉంటారు. చేపలైనా కానీ, రొయ్యలైనా కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఎలాంటి ఐటమ్స్ అయినా కూడా వీళ్ళు ఎక్కువ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారండి. ప్రతి ఒక్క ఐటమ్ ఫ్రీజర్లో స్టోర్ అనేది చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు మనుషుల కన్నా ఫ్రీజర్లు ఎక్కువ ఉంటాయి వీళ్ళ ఇళ్లలో. మా ఇంట్లో అయితే 11 ఫ్రీజర్లు ఉన్నాయండి. 11 ఫ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట. ఫ్రీజర్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఫ్రిడ్జ్ నార్మల్ అనమాట. ఫ్రీజర్ అంటే ఐస్ కట్టేది, గడ్డలు కట్టేటి అనమాట. మనం ఏం పెట్టినా కూడా ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూసారా, కుబ్బాలు, సల్సాలు, ఇంకా 2 రకాల సల్సాలు తెచ్చింది. కుబ్బా అంటే మనం సమోసా లాగా, ఇవి కూడా ఒక వెరైటీ అనమాట. ఇందులో మటన్ స్టఫింగ్ ఉంటుంది. ఇదైతే కిస్తా అండి, గేమర్ అంటే మీ పెరుగు పైన ఉంటుంది కదా క్రీము, అదనమాట. ఇంకా మజ్జిగ, ఇవన్నీ తెచ్చిందండి. ఇటాలియన్ సల్సా, ఇంకా వచ్చేసి బార్బిక్యూ సాస్, ఇవన్నీ తెచ్చారు. ఇవైతే బర్గర్ స్లైస్లు అనమాట. బర్గర్ స్లైస్లు, కబాబ్ ఒక 4 పీసులు. ఇవైతే కోఫ్తా అండి, కజ్జికాయలాగా ఉన్నాయి కదా, కోఫ్తా, మ్యారినేటెడ్ కోఫ్తా. అందులో స్టఫింగ్ వచ్చేసి చీజ్ ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఇదంతా మటన్ అయితే ఇంకా నేను వెళ్ళి ఫ్రీజర్లో స్టోర్ చేసేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.